పిఆర్ న్యూస్ కు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా ఉలవపాడు మండలంలో గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా విద్యుత్ దీప అలంకరణలతో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వామివారిని ప్రతిష్ఠించి 3వ రోజు నిమజ్జనానికి బయలుదేరిన వివిధ రూపాలలో కొలువు తీరిన వినాయకుని విగ్రహాలతో ట్రాక్టర్లలో ఊరేగింపులతో గ్రామ వీధుల్లో ఊరేగించుకుని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో స్వామివారిని ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని అలగాయపాలెం సముద్ర తీరాన నిమజ్జన కార్యక్రమాలు ఆనందోత్సవాల మధ్యన భక్తులు నిమజ్జన కార్యక్రమం ముగించుకొని స్నానం ఆచరించి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్నానం ఆచరిస్తున్న సమయంలో సముద్ర తీరాన చుట్టుపక్కల ఉన్న హేచరీస్ నుంచి రసాయనిక కలుషిత నీరు విడుదల చేయడంతో భక్తులు ఆ కలుషిత నీరు చూసి ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. హేచరీస్ నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా చూడాలని నిమజ్జనానికి విచ్చేసిన భక్తులు ప్రజలు కోరారు. ఈ అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడు. ఎంత ఘోరం చూడన్నా ఎంతమంది దాన్ని ప్రాణాంతంగా ఉంటున్నారు. ఇవేగా చెప్పానా వేసే కానీ ఎంత ఘోరం చూడన్నా ఎంతమంది దాన్ని ప్రాణాంతంగా ఉంటున్నారు. ఇవేగా చెప్పానా వేసే కానీ మీ పేరు చెప్పండి ముందు. నా పేరు హనుమంతరావు, ఆత్మకూరు ఉలవపాడు మండలం, నెల్లూరు జిల్లా.
అలగాయపాలెం కూడా ఈ యొక్క వినాయక నిమగ్నానికి మంచి మహాప్రసిద్ధిగాంచి ఉంది. కానీ మహాప్రసిద్ధిగాంచి ఉంది కానీ ఈ మంజునాథ ఒకటి, తిరుమల ఒకటి, వెంకటేశ్వర ఒకటి, వీళ్ళంతా యాత్రికులు వచ్చి నానా విధంగా నల్లంగా గొప్పపడుతుంది. దీనివల్ల అంటువ్యాధులు కూడా ప్రబలేట్గా ఉంది. దీనికి ఎవడు ఏ శాఖ, పోలీస్ శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవడు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే రోగాలు దాన్ని బట్టి చచ్చిపోతారు జనం. ఒకవేళ విశాఖపట్నం తోటి తుఫాను, విజయవాడలో బురద, ఇవన్నీ ఉంటే అప్రమత్తం లేకుండా గవర్నమెంట్ ఇంత అధ్వానంగా ఉంది. మన పోలీస్ యంత్రాంగం కానీ, ఇతర యంత్రాంగం కానీ తొందరగా అప్రమత్తమై ఆ మందునాథ వాళ్ళ మీద కేసు పెట్టాలని మరీ కోరుతున్నాను. అదే బాల్చంద్ర, నేను హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ని. అలగాయపాలెము గణేష్ నిమజ్జనానికి ఇక్కడ మంచి ఫేమస్ అయినటువంటి అలగాయపాలెం తీరంలో ఇవాళ చూడండి, ఈ హ్యాచరీస్ వాళ్ళు పొల్యూషన్ విపరీతంగా వదిలేసేసి సముద్రంలోకి వదిలేయడం వల్ల ఏంటంటే ఈ కెమికల్ వాటర్ ఈ సముద్ర తీరం అంతా చేరి ఇప్పుడు ఈ జనాలంతా కూడా మన వాళ్ళు చిన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళంతా కూడా నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు పవిత్రమైనటువంటి ఈ సముద్ర స్నానం చేయడానికి చాలా మన సాంప్రదాయం చాలా చాలా గొప్పగా అనుకుంటారు. బట్ ఏంటంటే ఇవాళ ఈ కెమికల్ వాటరు ఈ నిమజ్జనము ఈ 4 రోజులు కూడా కనీసం వాళ్ళు ఆ పొల్యూషన్ వాటర్ వదలకుండా దాన్ని ఆపకుండా అరికట్టకుండా వచ్చేసి ఇదే విధంగా వదులుతున్నారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు తెలిసి కూడా ఎందుకు కామ్గా ఉన్నారో అర్థం కావట్లేదు. దీన్ని అయితే ఇదే విధంగా కొనసాగితే దీన్ని సుమోటోగా హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. దీనిపై చర్యలు తీసుకోవాలి. తగినటువంటి ఈ వ్యవస్థలో దీని ఇమీడియట్ గా స్పందించి కనీసం ఈ నిమజ్జనాలు జరిపే ఈ కాలంలోనే కూడా ఆ పొల్యూషన్ వాటర్ ఆపేసేస్తే ఈ కెమికల్ వాటరు పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అంతా కూడా మునిగే క్రమంలో స్నానాలు చేసే సమయంలో త్రాగుతారు. దానిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, దానివల్ల ఎంత క్యాన్సర్ కారణమైనటువంటి ఈ పొల్యూషన్ వాటర్ ఆపకపోతే మాత్రం చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి, తర్వాత పరిణామాలు ఎంతకైనా దారితీసే ప్రమాదం ఉందని నేను తెలియజేస్తున్నాను. వచ్చిన